అనేది ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. నాకు తెలియదుగా మీరు చెప్తున్నది. నేను చెప్తానండి. 2005లో అసైన్ భూమి వచ్చింది. మేము కొన్నది 1984లో. 2005లో ఒక జేసీ గారు ఇది అసైన్ భూమి అని వేసింది. దాని మీద కూడా జస్టిస్ రోహిణి గారు ఆర్డర్ కొట్టేసింది. ఇది అసైన్ భూమి కాదు, ఇది పట్టా ల్యాండ్ అని క్లియర్గా ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పటి వరకు అమలు కాలేదు, అంతే స్టేటస్ కోలో ఉంది. దాని మీద మళ్ళీ అప్పీల్ వచ్చింది. 3000 మందికి ఉన్నారంటున్నారు. అప్పుడు ఏ సంస్థ ద్వారా ఉన్నారు? ఏ సంస్థ ద్వారా ఉన్నారు? రిలేషన్ సమస్య కొన్నది ఎవరి దగ్గర వెంచర్ చేశారా? పార్ట్ చెప్తాను. అది చెప్పండి. ఎవరైతే పట్టేదారులు హకీం ముస్తఫా హుసేన్ ఉన్నారో వాళ్ళ లీగల్ ఎయిడ్స్ దగ్గర నుంచి క్లియర్ టైటిల్ తోటి ఎవరు జీపీఏ హోల్డర్స్ ద్వారా మేము ఈ లేఅవుట్ నిర్మించబడి పట్టేదారుల ద్వారా నిర్మించబడి మేము కొనడం జరిగింది. 3000 మంది ఒకటేసారి ఉన్నారా? లేకపోతే ఒకటేసారి ఉన్నారు. అంటే 82 to 87 1982 to 87 గ్యాప్లో ఉన్నాం. అదే టైంలో విద్యుత్ అసోసియేషన్ వాళ్ళకు కూడా జరిగింది. అది హెచ్ఎండి అప్రూవ్డ్ కూడా అయిపోయింది లేఅవుట్. మేము అప్పుడు హెచ్ఎండి అప్రూవ్డ్కి పోలేదు, ఇంకా మేము కన్వర్షన్ చేసుకోలేదు. వాళ్ళ లేఅవుట్ ఇంకా హెచ్ఎండి అప్రూవ్డ్ కూడా అయిపోయింది. ఇది 2005లో జేసీ భీమా నాయక్ గారు ఇది ఆయనకి సుమోటో రైట్స్ లేకుండా కూడా సుమోటోగా దీన్ని అసైన్ భూమిగా మార్చారు. దాని తర్వాత ఎక్కించారు. కానీ అది జస్టిస్ రోహిణి ఆర్డర్లో 2012లో క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్పండి, మీరు జస్టిస్ రోహిణి ఆర్డర్ గారు చూస్తే దాంట్లో క్లియర్ చేయడం జరిగింది. అతనికి జేసీకి సుమోటో చేసే రైట్ లేకుండా ఆల్రెడీ ఒక హైకోర్టు, దాని ముందు 2-3 హైకోర్ట్స్లో కూడా మాకు తీర్పు వచ్చింది ఇది పట్టా ల్యాండ్ అని. దాన్ని మార్చే హక్కు లేకుండా ఇది మార్చారు అని చెప్పి అది వచ్చిన తర్వాత 2012లో వచ్చిన తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది. అప్పీల్ వెళ్తే ఆ అప్పీల్ ఈ రోజు వరకు పెండింగ్ ఉంది. కానీ లాస్ట్ ఆర్డర్ వచ్చింది ఏదైతే అసైనీస్ అన్ని క్యాన్సిల్ అయ్యి లాస్ట్ ఆర్డర్లో ఇది పట్టా ల్యాండ్ అనేది జస్టిస్ రోహిణి గారు ఇచ్చారు క్లియర్. ఇప్పుడు రైతుల నుంచి ఏజీపీ చేసుకొని మేము రైతుల దగ్గర కాదన్నా, డైరెక్ట్ ఇది నిజాం దగ్గర నుంచి ఎవరైతే దీనికి పట్టేదారులు ఉన్నారో అసలు నిజాం దగ్గర నుంచి ఎవరికైతే వాస్తవంగా హకీం ముస్తఫా హుసేన్ వచ్చిందో అతను లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఈ లేఅవుట్ చేసారు. వాళ్ళ లేఅవుట్ అప్రూవల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కోర్టులో 40 ఏళ్ళ నుంచి బైండింగ్ ఉంది. కోర్టులో 40 ఏళ్ళ నుంచి ఈ లేఅవుట్ బైండింగ్ ఉంది. కోర్టులో 40 ఏళ్ళ నుంచి కేసు గెలుస్తుంది. కోర్టులో ఇది మాకు 6వ తీర్పు వచ్చింది. ఎన్ని ఎకరాలు? ఇది మాది 495 acres. ప్లాట్స్.